గురువుల దర్శనం అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఏమి లేదు. ఒక భావన ఏంటంటే కలియుగంలో చెప్పే ఒక శాస్త్ర ప్రమాణం కూడా ఏమున్నది రమ్మంటే నామస్మరణ. గురువుల మించింది ఇంకేం లేదు. ఈ ప్రపంచంలో కనబడ వస్తువులన్నీ శూన్యమే. ఒక్కరోజు ఈ వస్తువులు శూన్యమే, ఈ శరీరము శూన్యమే. నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ప్రయత్నం చేయి. గంభీరం ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి పోవాలా అది ప్రయత్నం చేయి అని ఒక భావన కలగడం. నేను ఏ గ్రంథాలలో చదవలేదమ్మా, నాకు వచ్చిన భావన నేను ఇతరులకు చెప్పేది కూడా అంతే. ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలా, నియమనిష్టలతో ఉండాలా. భార్య భర్త పిల్లలు ప్రేమ ఆత్మీయతో ఉంటూ ఒక 10 నిమిషాలు భగవంతుడు ధ్యానం చేయండి. మన సంస్కారాన్ని పూజించండి, మన సంస్కారాన్ని సేవించండి. మీరు చేస్తే మీ పిల్లలు అడుగు జాడలో నడుస్తారు అన్న భావన నాకు వచ్చిన భావన. ఇది ఎవరో చెప్పింది ఏం కాదు. ఎందుకో ధ్యానం చేస్తూ చేస్తూ నామస్మరణం మీకు చెప్పిన పంచాక్షరి, ఆ పంచాక్షరి జపమే నిరంతరంగా వేలాది మందిలో ఇవాళ మనం ఉన్నాం. అది ప్రపంచం ఉన్నప్పటి నుంచి ఉన్నది మనం నిమిత్తం. కాబట్టి అందరి లోపల ఒక ఆనందం.